ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా తన కృపావాత్సల్యం భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము మరి 3వ నెల 31వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపం కప్పుకొనిన ఎడల పరమనున్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారునగుదును. యోబు గ్రంథము 31వ అధ్యాయము 34 వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి భక్తులు అంటున్నాడు, మరి మనము రొమ్ములో మన పాపము కప్పుకోక మరి పరమానందటువంటి దేవుడు చూస్తున్నాడని, అంటే పాపమును మన రొమ్ములో మరి కప్పుకోకుండా, మన రొమ్ములనుగా హృదయంలో మన పాపం ఉంచుకోకుండా మరి దూరపరచుకోవాలని, మరి ప్రభు మీద మనం ఆనుకుని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మరి ప్రభు మీద మనం ఆనుకుని మన రొమ్ములో ఉన్నటువంటి, లేకపోతే మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకుని మరి ప్రభుత్వంలో ఆశీర్వాదకరంగా ముందుకు సాగుదాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఆశీర్వాదం లేకపోవడం కారణం ఏంటంటే మన హృదయంలో పాపం పెట్టుకుని, లేకపోతే మరి యోబు భక్తులు అన్నట్లుగా రొమ్ములో పాపం పెట్టుకుని మనం జీవిస్తున్నట్లయితే అది దేవుని దృష్టికి వేషధారణ అవుతుంది అంటున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకుని మరి క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మంచి ఆశీర్వాదము దేవునిలో ఇస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా నీకు స్తోత్రాలైనా, మంచి కాప నీకు స్తోత్రాలు, మహిమోన్నతుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు తండ్రి ప్రభా. మరి నేను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి భారతదేశాన్ని, రాష్ట్రాలను, జిల్లాలను, తాలూకాలను, మండలాలను, గ్రామాలను ప్రభా మీరు దీవించి ఆశ్రయించండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. అందరూ కూడా ప్రభా సహోదరులు కలిగి జీవించి కృప దయచేయండి ప్రభా. ప్రతి ప్రభా ఇదిగో తండ్రి నేను నాయకులు, అధికారులు మంచి వంతులు నింపండి ప్రభా. యూత్ బిడ్డల క్వశ్చన్ సందులో ప్రార్థిస్తాం. నీకు వందనాలు. యువకులను ప్రభు జ్ఞాపం చేసుకుని ప్రభా చెడు మార్గంలోంచి విడుదల చేసి ప్రభా నీ మార్గంలో నడిపించుమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము దేవా తండ్రి. ఎంతవరకు చక్కటి సహాయం మీరు చేస్తారు నేను ఎక్కడ రాస్తున్నటువంటి పరీక్షలు మరి తోడుగా ఉండి బిడ్డలకి ధైర్యం దయచేసి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. ఆయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి ఆయన ప్రభా. ఇదిగో తండ్రి చేసే పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి ఆయన. మా దేశ పాడి పంటంతా మీరు ఆస్వాదించండి తండ్రి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టి వేసి ప్రతి కుటుంబంలో కూడా నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం మీరు దయచేస్తుందని ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.